హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇడ్లీ కుక్కర్ లేకున్నా ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఇలాంటి పాత్ర ఒకటి తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ఇడ్లీ స్టాండ్ రింగ్ ఒకటి తీసుకొని ఈ పాత్రలో పెట్టేసుకోవాలి. తర్వాత 2 గ్లాసులు వాటర్ ఈ పాత్రలో ఈ విధంగా పోసేసుకోవాలి. పోసుకున్నాక దీన్ని బాగా మరగబెట్టుకోవాలండి. ఈ వాటర్ మరిగేలోపు మనం నైట్ పులియబెట్టుకున్న పిండిని తీసుకొని దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడుక్కున్నాక ఈ పిండిని ఈ ప్లేట్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని సర్దేసుకోవాలి. సర్దుకున్నాక ఈ ప్లేట్ని ఈ పాత్రలో ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ దీన్ని స్ట్రీమ్ చేసుకోవాలండి. చూడండి, 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇది మంచిగా స్ట్రీమ్ అయిపోయింది. అయితే మనం ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ చేసుకోవడం చాలా ఈజీ అండి, కానీ ఇడ్లీ కుక్కర్ని తోముకోవడం మాత్రం చాలా కష్టం అండి. ఈ విధంగా చేస్తే ఇడ్లీ పెట్టుకోవడం ఈజీగానే ఉంటుంది. ఇడ్లీ పాత్రను కడుక్కోవడం కూడా చాలా ఈజీ అండి. నేనైతే రోజు ఈ విధంగానే చేస్తాను. చూడండి, అయిపోయినాక ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. దీన్ని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ పిల్లలు ఇష్టంగా ఈ ఇడ్లీని తినేస్తారండి. ఇడ్లీ అయితే ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మా ఇంట్లో అయితే మా స్పందనకి ఇడ్లీ పల్లీ చట్నీతో అయితే చాలా ఇష్టంగా తినేస్తుందండి. చూడండి ఎంత బాగా తింటుందో. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.